దీంట్లో ఇప్పుడు వరకు మనం ఒక 43 బైక్స్ 3 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది వితౌట్ డాక్యుమెంట్స్ వితౌట్ నంబర్ ప్లేట్స్. సో సిటీలో ఎక్కడ కూడా ఎంటైర్ డిస్ట్రిక్ట్లో కూడా నంబర్ ప్లేట్ లేని వెహికల్స్ని సీజ్ చేస్తాము. మళ్ళీ దాన్ని చట్ట ప్రకారం వాళ్ళకి చేరకుండా ఉండడానికి కోసం చూస్తాం. ఎందుకంటే నంబర్ ప్లేట్స్ లేని బైక్స్ వల్లనే ఈ స్నాచింగ్ అదర్ క్రైమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. కాబట్టి నంబర్ ప్లేట్స్ లేని వెహికల్స్ పైన మనం గట్టిన చర్యలు తీసుకుంటున్నాము. అది కాకుండా మనకి 15 సస్పెక్ట్ షీట్స్ ఈ ఏరియాలో ఉన్నారు. చెక్ చేసిన 11 లేన్స్లో అదేవిధంగా 3 రౌడీ షీట్స్ కూడా ఉన్నారు. అందరినీ కూడా చెక్ చేయడం జరిగింది. ఒక రౌడీ షీట్ తప్ప రిమైనింగ్ అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా రేపు పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పడం జరిగింది. సో కమింగ్ డేస్లో కూడా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు కానీ అదర్ టైంలో కానీ ఈ సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ పైన సర్ప్రైజ్ చెక్స్ అనేది ఉంటాయి. వాళ్ళ హౌసెస్ కూడా సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది. సో అదేవిధంగా ఈరోజు డ్రోన్, అదేవిధంగా బాడీ వార్న్ కెమెరాస్, అదేవిధంగా మనకి ఈ ఫింగర్ ప్రింట్ డివైసెస్ మనం యూజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ సస్పెక్ట్ షీట్స్ రౌడీ షీట్స్ కాకుండా అదర్ మెంబర్స్ది కూడా ప్రతి ఒక్క టీంలో కూడా ఫింగర్ ప్రింట్స్లో చెక్ చేయడం వల్ల వేరెవరైనా దీని ముందే వాళ్ళపైన క్రైమ్ ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే వాళ్ళపైన కూడా ఎక్కువ దృష్టి సాధించడానికి మనకి ప్లాన్ చేయడం జరిగింది.